దేవాలయం గురించి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములను మీరు చూస్తున్నారే, వీటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినములు వచ్చుతున్నామని చెప్పాను. ఏం చెప్పారమ్మా యేసుప్రభు వారు? మీరు ఈ దేవాలయం చూసి ఆనందపడుతున్నారు, ఈ దేవాలయం చూసి పొంగిపోతున్నారు, ఈ దేవాలయం చూసి ఎంతో సంబరపడిపోతున్నారు, సంబరాలు చేసుకుంటారు, మంచిదే. కానీ మీరు చేస్తున్నటువంటి భక్తిని బట్టి మీరు ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉంది. ఎందుకంటే దేవుని మీద మీరు ఆనుకోవట్లేదు, దేవుని నామాన్ని మహిమపరచట్లేదు, దేవుని నామాన్ని కనపరచట్లేదు, దేవునితో తదేకంగా మీరు జీవించట్లేదు, దేవునితో సమానత్వాన్ని మీరు కోరుకున్నారు తప్ప దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి తేజమైన వెలుగుల్లో మీరు జీవించాలని ఎల్ల వేళ మీరు కోరుకోవట్లేదు. కేవలం మొక్కుబడి చెల్లింపులు ఏవైతే చెల్లిస్తున్నారు ఆ విధంగా మొక్కుబడికి దేవుని మందిరానికి వస్తున్నారు తప్ప మీ గుణ లక్షణాలను మార్చుకోవట్లేదు, మీ స్థితిగతులను మార్చుకోవట్లేదు, మీ ఆత్మీయ స్థితిని మార్చుకోవట్లేదు, ప్రార్థన దూపాన్ని దేవునికి వేయలేకపోతున్నారు. ఈ విధంగా మీరు ఉండటం మూలంగా ఈ మందిరంలో దేవుడు ఉండడు. హస్తగతమైనటువంటి దేవాలయాలు దేవునికి అవసరం లేదు. దేహమే దేవాలయము, దేహాలను సైతం దేవాలయంగా మార్చుకుంటాడు. ఈ దేవాలయం పడగొట్టి 3 దినాలు దేవాలయాన్ని లేవనెత్తుతానని యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ దేవాలయంలో దుర్వ్యాపారాలు వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతాయమ్మా? ఎందుకు పడగొడతాడు ఆయన? ఎందుకు పడిపోతానని చెప్తున్నాడు ఆయన? అక్కడ ఏ విధమైన ఆత్మ సంబంధమైన ఆరాధనలు జరగట్లేదు. కేవలం యాంత్రికముగా ఏదో చేయాలంటే తప్పదు, ఇది ఒక సిస్టమ్ అని చేస్తున్నారు తప్ప దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదు, దేవుని నామాన్ని వారు కనపరచలేదు, దేవుడు ఆనందపడే విధంగా వారు బ్రతకట్లేదండి. ఈ విధంగా వారి స్థితిగతులు ఉండడం మూలంగా ఇక్కడ మందిరం ఉండదు. చూడండి, ఆలోచన చేస్తే దేవుని మందిరం అంటే యెరూషలేము దేవాలయము ఉన్న చోట ఈరోజు ఏముంది చెప్పాలి? యెరూషలేము దేవాలయం ఉండేది ఒక చోట, యెరూషలేము దేవాలయం ఉండేది. ఆ యెరూషలేము దేవాలయము అన్య రాజుల చేత పెరిగివేయబడి ఈరోజు ఆ స్థలంలో మసీదు కట్టబడింది. చూసారా? ఎప్పుడైతే క్యాలెండర్లో చూసారా? పైన బంగారం ధరలో ఉంటుంది, రౌండ్ చూసారా? యెరూషలేము దేవాలయం కాదు, అదేంటి? మసీదు, బాబ్రీ మసీదు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. దేవుని యొక్క యెహోవా దేవుని ఆలయం కాదది, మసీదు. ఇతర మతస్థులు, ఇతర సామ్రాజ్యం ఆ స్థలాన్ని కబ్జా చేసింది. అక్కడ ఏం లేకుండా చేసిందంటే యెరూషలేము దేవాలయం లేకుండా చేసింది. చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నాం ఒకసారి. ఎవని గర్వము వారిని తగ్గించును, అమ్మా వినయ మనస్కులు ఘనత. ఎవరి గర్వం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? గర్వం ఏం చేద్దామన్నా? అణిచివేద్దామన్నా, తగ్గించేస్తుందన్న. వినయ మనస్కులు ఏమవుతారు? ఘనత. వినయ మనస్కులు ఘనత పొందుతారు, గర్వాదులు అణచివేయబడతారు. గర్వంతో ఉన్నటువంటి వారేమో అణచివేయబడతారు, ఏమండి? వినయంతో ఉన్నవారేమో ఆశీర్వదించబడతారు. అంతెందుకు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆలయాల్లో కంటే ఆత్మలో ఎక్కువగా ఉంటాడు. అంటే హృదయాల్లో ఎక్కువగా. ఎవరి హృదయాల్లో ఉన్నాడు చెప్పాలి? ఎవరి హృదయాల్లో ఉంటాడు? అందరి హృదయాల్లో ఉంటాడా? అంటే పాపం చేసి వారి హృదయాల్లో ఉంటాడు ఆయన? దోషణ మాటలు మాట్లాడేవారు హృదయాల్లో ఉంటాడా? హేళనకరంగా మాట్లాడేవారి హృదయాల్లో ఉంటాడా? గర్వంతో ఉన్నటువంటి వారి హృదయాల్లో దేవుడు ఉంటాడా? ఎవరు హృదయాల్లో ఉంటానంటే ఆయన వినయ మనస్కులైనటువంటి వారి హృదయాల్లో నేను కొలువై ఉంటాను. ఏమా అదోదేన మాటలు? గర్వము
నాశనానికి దారితీస్తుంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఆ విధంగా సౌలు రాజుగా భంగపరచబడ్డాడు. ఫిలిష్తీయుల యొక్క రాజు అయినటువంటి గొలియాతును చంపడానికి ఎక్కెక్కి ఏడ్చాడు. దేవుని యొక్క సాధనంగా దావీదు వచ్చాడు. దావీదు ఆ గొలియాతును సంహరించాడు. తగ్గించుకున్నటువంటి వాడేమో హెచ్చించబడ్డాడు, హెచ్చించుకున్నటువంటి వాడేమో తగ్గించబడ్డాడు. గర్వమేమో అణచివేసింది సౌలుని. వినయ మనస్కుడైనటువంటి దావీదేమో హెచ్చించబడ్డాడు. చక్కని అలంకార రూపంలో దేవుడు, ఉపమాన రూపాల్లో దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా గమనించి, ప్రతి ఒక్కరి యొక్క గుండెల్లో అంటే హృదయాల్లో దేవుని నామాన్ని స్మరించే విధంగా, దేవునికి మనం భక్తులపై జీవించే విధంగా ఉండాలి అని నాడు వాక్యము సెలవిస్తూ ఉంది. నేను బలవంతుడును, నేను ధనవంతుడును. ధనవంతుడు అనుకున్నాడు ఒక ఆయన. నేను ధనవంతుడును, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకు ఏ డోకా లేదు, హాయిగా బ్రతుకు, నీకు ఏ విధమైనటువంటి ఇబ్బందికి కూడా రాదు, తరతరాలు సరిపడగా ఆహార ధాన్యాలు ఉన్నాయి, ధనాగారాల్లో ధనం ఉంది, నో ప్రాబ్లం అనుకున్నాడు. యేసు ప్రభువారు దేవుని వాక్యంలో మాట్లాడాడు. ఓ వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే, గర్వం కలిగినటువంటి వ్యక్తి ఏమో నరకానికి వెళ్ళిపోయాడు. వినయ మనసు కలిగినటువంటి వ్యక్తి ఎవరు చెప్పాలి? వినయ మనసు కలిగిన వ్యక్తి ఎవరు? బీద ఎక్కడికి వెళ్ళాడైనా పరలోకానికి ఎక్కింది. అర్థమవుతాయా మీకు ఈ మాటలు? గర్వాంతుడేమో నరకానికి వెళ్ళాడు, వినయ మనసు కలిగినటువంటి వ్యక్తి ఏమో పరలోకానికి వెళ్ళాడు. ఆ పరలోకంలో లాజరు బ్రతిమాలి అడుగుతూ ఉంటాడు, నేను యజ్ఞాన్ని సహించలేకపోతున్నాను, లాజరు యొక్క చిటికిన వేలు నేలలో ఉంచి ఒక్క బొట్టైనా నా నాలుగు మీద వేసి కడపమని చెప్పండి మా ప్రభు అబ్రహాం గారు అని ప్రార్థన చేస్తారు. ఇటు నుంచి వారు అటు కానీ అటు నుంచి ఇటు కానీ వెళ్ళడానికి మార్గాలు లేవు. భూలోకంలో ఉన్నప్పుడు మీ క్రియలను బట్టే, మీ క్రియలు మంచివైతే జీవపడతానికి వెళ్తారు, చెడ్డవైతే మరణపడతానికి వెళ్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ విధంగా సువార్త పాఠ్యభాగంలో దేవుడు లేఖనాల ద్వారా గర్వమును గురించి మాట్లాడుతూ అలంకార రూపంలో ఉపమాన రూపంలో చక్కని రీతిలో దేవుడు చక్కని సందేశాన్ని మనకు అందించారు. చెప్పండి, ఇప్పుడు సువార్త పాఠ్యభాగం ద్వారా మనం ఏం కలిగి ఉండాలి? వినయాన్ని కలిగి ఉండాలా? గర్వాన్ని కలిగి ఉండాలా? నాకు ఆస్తి పాస్తులు ఉన్నాయని గర్వాన్ని కలిగి ఉండాలా? నేను దేవుల్లో ఉన్నానని దీన మనస్సు కలిగి ఉండాలా? దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ధరించాలి అనేటువంటి వాక్యాన్ని దేవుడి యొక్క రాత్రికాల సమయంలో మనతో మాట్లాడించుకుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ప్రతి ఒక్కరూ కూడా దేవుళ్ళు బాగుపడాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలి. వినటం మాత్రమే కాదండి, వినుటం మటుకు విందురు కానీ దేవుని వాక్యాన్ని గ్రహింపని ఏం చేయాలంటే వాక్యాన్ని వెంటనే సంవత్సరాల తరబడి మంచిది గ్రహిస్తున్నామా? దేవుడు ఏం మాట్లాడాడు ఈరోజు నాతో? ఎవరితో మాట్లాడండి? ఈ మాటలన్నీ కూడా నాతో అని నేను అనుకోవాలి, నీతో అని నీవు అనుకోవాలి. అనుకోవడమే కదా, నమ్మాలవుతా. అంటే మనలో ఏముండకూడదు అంటే గర్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనలో ఉండకూడదు. కానీ ఎక్కువ శాతం గర్వం ఉంటుంది, తక్కువ శాతం వాక్యం ఉంటుంది. అవునండి కదా? నేను ధనవంతుడనేటువంటి గర్వము, నేను జ్ఞానవంతుడనేటువంటి గర్వము, ఏమండి నాకు అన్ని తెలిసినటువంటి గర్వము, ఈ విధంగా ఏదో విధమైనటువంటి గర్వము మనుష్య జాతి మనుగడను ఎంతగానో దిగజారుస్తుంది. వినయము విధేయత ఏం చేస్తున్నాయి? మనుషులను హెచ్చిస్తున్నాయి, మనుషులను దీవిస్తున్నాయి, మనుషులను ఆశీర్వదించే విధంగా నడిపిస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా విధేయత కలిగి చాలా తక్కువ వారముగా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని శిష్యులు అడుగుతారు. ఒకసారి ఆయన చెప్తాడు, ఎవరైతే ఈ లోకంలో అలుపులు వారే పరలోకంలో వేర్పులు అంటే దూతలు
ఈ లోకంలో ఎవరైతే అల్పులు పరలోకంలో వారే దూతలు వెలుగులు అని చెప్తున్నాడు ఆయన. అంటే తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడనేటువంటి లేఖనాల ద్వారా దేవుడి యొక్క రాత్రికాల సమయంలో మొదటి కోటలో మాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని యొక్క వినికిడిలో ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి దేవుని యొక్క నామస్మరణలో ప్రతి ఒక్కరూ కూడా తగ్గింపు స్వభావం కలిగి జీవితం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. కొంచెం మాణిక్య గారు, లేక బాబురావు గారు, కొంచెం జాన్పేట గారు కుమారుడు, వేది గారు కోడలు గారు, కొంచెం శాంతికుమార్ గారు మనోరాలు, రత్నమాణిక్యం గారు వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. తలలు మార్చండి, ప్రార్థన లేకపోవచ్చు. సర్వశక్తి అత్యంత కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు వాళ్ళ ఇంటిలోని 7వ రోజు బుధవారం రాత్రికాల ఆయన శ్రమకాల ధ్యానంలో అంశము గర్వబంధము అని అయ్యా ప్రభు మా పితరుల ద్వారా మేము అయ్యా కలిగి ఉన్నటువంటి అంశమును బట్టి ఆయన సౌలు రాజు గారు ఏ విధంగా అతిశయించాడు, గర్వభంగం కలిగిందో అలాగనే ప్రభు ఆయన ధనవంతుడైనటువంటి ఆయన ఎవరు ఏ విధంగా అయితే ఆయన ప్రభు గర్వమును కలిగి ఉన్నాడు, అయ్యా అతని యొక్క తీరుతెన్నులను బట్టి ఆయన మనోభూతానికి నడవబడ్డాడు. అయ్యా ఆ విధంగానే ఆయన బీద రాజులు ఆయన చక్కని రీతిలో పరలోకానికి చేరుకున్నాడు. వినయ మనసు కలిగినటువంటి వారికి పరలోకము, గర్వాంతులకు నరకమని వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు వందనాలు ప్రభా. సహాయం చేయండి, మీ కృపలో బలపరచండి ఆయన. ప్రతి ఒక్కరికి వందనాలు, ప్రతి ఒక్కరికి వినయ మనస్సు దయచేయండి, తగ్గింపు స్వభావం దయచేయండి, ఆత్మ సంబంధమైనటువంటి అయ్యా ప్రభా ఆయన దేవాలయాలకు ప్రతి ఒక్కరు కూడా కట్టబడడానికి మీ కృప చూపించండి. పుస్తకాల మాణిక్యం గారు బట్టి వందనాలు స్తోత్రాలు. ఆమెకి దీర్ఘాయువు ఆరోగ్యం బలము శక్తి దయచేయండి. అయ్యా బాబురావు గారు ఆయన ప్రభా మరి భర్త లేడు, అయ్యా వారి యొక్క ఆత్మకు శాంతి దయచేయండి. పుస్తకాల జాన్పేట గారు బట్టి వందనాలు. అయ్యా కుమారుడు ప్రభా వాళ్ళ గారు మేరీ గారు బట్టి వందనాలు స్తోత్రాలు. అయ్యా ప్రభా మనోరాలు శాంతకుమారి గారిని బట్టి, చిన్న మనోరాలు రత్నమాణిక్యం గారిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా మీ ఆశీర్వాదాలు దయచేయండి, మీ దీవెనలు దయచేయండి, మీ కృపలో బలపరచండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ ప్రీతిలో ఆయన తీసుకొచ్చినటువంటి పలహారానంతరిని కూడా మీ కృపలో బలపరిచి దీవించిన ఆయన ప్రభా తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆరోగ్యము అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి క్షేమము అయ్యా ప్రభా ఆయన మరి ప్రభా మా సంఘానికి సమర్పించినటువంటి అయ్యా బిడ్డలకు ప్రభా ఆశీర్వాదాలు దయచేయమని, మా సంఘం అంతటి పైన మీ కృప చూపించమని, అయ్యా 2వ కూటమును కూడా అయ్యా విజయ పదవుల ముందుకు నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్త పరలోకం నెరవేర్చుటకు భూమి నెరవేరుగాక. నాడు వాళ్ళు దయచేసి వాళ్ళ ప్రార్థన చేసే విషయం ప్రకారం ప్రార్థన క్షమించము, ఒక శోధనంతా మీకు తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం విన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కూడి ఉన్నటువంటి మీకు అందరికీ, అలాగే మన ఎపిఫానియా సమస్త సంఘ సభ్యులకు, అలాగనే మరి ఈరోజు మొదటి కోట జరిగించుకున్నటువంటి పుస్తకాల మాణిక్యం గారికి, వారి యొక్క కుమార్తెలకు, వారి మనులు మనోరాలకు దేవుని కృపా కాపుదల సదాకాలము తోడుగా నడిపించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. Siluva
నిన్ను రక్షింపాను